హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చాలా రకాలుగా యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయబోతున్నాను. అయితే ఈ గ్యాడ్జెట్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీ దగ్గర ఒక మొబైల్, ఒక యాక్షన్ కెమెరా, డిఎస్ఎల్ఆర్ ఉందనుకోండి. సో వీటికి సపరేట్గా మీరు ఒక సెల్ఫీ స్టిక్ కొంటూ ఉంటారు. అంటే ఒకవేళ మీరు డిఎస్ఎల్ఆర్ని నిలబెట్టడానికి స్టాండర్డ్గా ఒక ట్రైపాడ్ కొంటూ ఉంటారు. మొబైల్ని నిలబెట్టాలంటే కూడా మనం అదే ట్రైపాడ్ని యూజ్ చేస్తూ ఉండాలి. యాక్షన్ కెమెరాస్ కోసం అవి మనకు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. సెట్ చేసుకోవడం కోసం వాటికి సంబంధించిన ట్రైపాడ్స్ అనేవి మనం కొంటూ ఉంటాం. కానీ నేను తీసుకొచ్చిన ఈ గ్యాడ్జెట్ అలా కాదు. డిఎస్ఎల్ఆర్ కెమెరా, మొబైల్ ఫోన్స్, ఇంకా అలాగే యాక్షన్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వీటినన్నింటినీ మనం ఆ ఒక్క ట్రైపాడ్తో కంట్రోల్ చేయొచ్చు. సో నాకు తెలిసినంత వరకు మీకు ఈ గ్యాడ్జెట్ చాలా యూజ్ అవుతుంది. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇదే ఫ్రెండ్స్, నేను తీసుకొచ్చిన గ్యాడ్జెట్ LDX809 సూట్. ఇది వచ్చేసి నేను బెంగళూరులో బుక్ చేసి తెప్పించడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 2100 రూపీస్. సో ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత తెప్పించుకోవాలి అనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు. బాక్స్ అయితే మనకు టోటల్గా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు దీని ఇమేజ్ ఒకటైతే కనిపిస్తుంది. అలాగే మోడల్ LDX809 సూట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ ఇస్తున్నట్లయితే దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో క్లియర్గా కొన్ని పిక్చర్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ ఇస్తున్నట్లయితే మనకు ఏమేమి కంటెంట్తో వస్తుందనేది టోటల్గా పిక్చర్స్ అనేవి కనిపిస్తాయి. కింద దీని ఫీచర్స్ కనిపిస్తాయి. అలాగే కాస్త కింద కనుక చూస్తున్నట్లయితే మనం దీన్ని యూజ్ చేసి డిఎస్ఎల్ఆర్ని కనెక్ట్ చేయొచ్చు. యాక్షన్ కెమెరా, మొబైల్, ఇంకా ఎటువంటి కెమెరాస్ ఉన్నా, చిన్న చిన్న కెమెరాస్ ఉన్నా వాటిని అన్నింటిని కనెక్ట్ చేసి మనం ఈ ట్రైపాడ్ని లైక్ బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ని అయితే యూజ్ చేయొచ్చు అని ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ అనేవి కనిపిస్తాయి. సో ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనకు కంటెంట్ ఏమేమి ఉంది అనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు వచ్చి మనకు టోటల్గా చాలా రకాల ప్రోడక్ట్లు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. మినీ ట్రైపాడ్, స్టాండ్, ఇంకా అలాగే మొబైల్ హోల్డర్ అని సో చాలా కనిపిస్తాయి. ముందుగా అయితే మనం ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేసి చూద్దాం. సో వీటి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా బాక్స్లో చూసినట్లయితే మనకు ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అని చెప్పొచ్చు. చూడడానికి లుక్ వైజ్గా చాలా ప్రీమియంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ టోటల్గా ఐరన్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. కింద మనకు ఒక చిన్న స్ట్రాప్ అయితే ఉంటుంది. అది స్క్రూతో కనెక్ట్ అయి ఉంటుంది. కావాలనుకుంటే ఆ స్క్రూని రిమూవ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న హోల్ ఉంటుంది. మనకు నచ్చిన స్టాండ్స్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసి దాన్ని స్టాండర్డ్గా నిలబెట్టవచ్చు. ఇక టాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న స్టాండ్ అయితే ఉంటుంది. సో దీని యూసేజ్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనం సింపుల్గా లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తూ ఉంటే ఒక సెల్ఫీ స్టిక్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో అలాగా ఇది మనకు 3 స్టెప్స్ వరకు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసేసి మనం కావాలనుకున్నప్పుడు గ్రూప్ సెల్ఫీస్ అనేవి తీసుకోవచ్చు చాలా ఈజీగా. ఇక టాప్లో మనం చూసుకున్నట్లయితే ఒక స్క్రూ, ఒక లాక్ బటన్ అయితే ఉంటుంది. సో అందరికీ తెలిసిందే, మనం చాలా సింపుల్గా డిఎస్ఎల్ఆర్స్, ఇంకా అలాగే మొబైల్ హోల్డర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇక్కడ కనెక్ట్ చేసి మనకు నచ్చినట్లుగా వాటిని సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు దీన్ని ఒకవేళ చాలా చిన్న సైజులోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా మీరు లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేయడం వల్ల ఇది మినిమైజ్ అయిపోతుంది. ఒక హ్యాండీ సెల్ఫీ స్టిక్ లాగా చేంజ్ అవుతుంది. తర్వాత బాక్స్లో మనకు ఒక చిన్న స్టాండ్ అయితే ఉంటుంది. టోటల్గా ఐరన్ బిల్డ్ క్వాలిటీతో. సో ఎలా కావాలంటే అలా మనం దీన్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు. అంటే ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ ఉంటుందని. సో దాంట్లో దీన్ని మనం సెట్ చేసేసి స్క్రూ సహాయంతో కావాలనుకుంటే ఈ ట్రైపాడ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనకు నచ్చినట్లుగా నిలబెట్టేసి మనకు కావాల్సినట్లుగా మనం ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు రిమోటెడ్లీ. తర్వాత బాక్స్లో మొబైల్ హోల్డర్ ఉంటుంది. గట్టి ప్లాస్టిక్తో సైజ్కి తగినట్లు మనకు అడ్జస్ట్ అయ్యే విధంగా ఇది వర్క్ అవుతుంది. అలాగే ట్రైపాడ్కి సెట్ కావడానికి బాటంలో బ్యాక్ సైడ్లో మనకు 2 హోల్స్ ఉంటాయి. చాలా ఈజీగా వీటి సహాయంతో మనం ట్రైపాడ్కి అయితే సెట్ చేసేసుకొని మనకు నచ్చిన యాంగిల్లో రొటేట్ చేసుకొని తర్వాత రైట్ సైడ్లో మనకు లాక్ ఉంటుంది. ఆ లాక్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మనం చాలా ఈజీగా మొబైల్ని ఈ ట్రైపాడ్కి అయితే సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం వైర్లెస్లీ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి బాక్స్లో బ్లూటూత్ రిసీవర్ ఉంటుంది. టోటల్గా ఇది మనకు రబ్బర్తో కవర్ అయి రావడం జరుగుతుంది. సో దీంట్లో నుంచి మనం రిమూవ్ చేయొచ్చు, అంటే డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న బ్యాటరీ అయితే ఉంటుంది. సో అంత తొందరగా అయిపోయే ఛాన్స్ అయితే ఉండదు. మినిమం మనకి ఇది 6 మంత్స్ అయితే కంటిన్యూస్గా వర్క్ అవుతుంది. సో దాని తర్వాత మీరు మేబీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మనం దీన్ని అయితే చాలా సింపుల్గా ఆన్ చేయొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్లో బటన్ ఉంటుంది. బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఆన్ అయిపోతుంది. సో మిడిల్లో బటన్ ఉంటుంది. బటన్ని ప్రెస్ చేసి మనం ఒకవేళ మొబైల్కి కనెక్ట్ చేశామంటే బ్లూటూత్ ఆన్ చేసేసి చాలా ఈజీగా ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను నా ట్రైపాడ్ కూడా సెట్ చేశాను. సో ఫస్ట్లో చెప్పాను కదా మనకి ఇక్కడ ఒక స్టాండ్ ఉంది అని. సో ఆ స్టాండ్కి మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. టోటల్గా ఇది మనకు రబ్బర్ కాబట్టి మనకు ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా ఇది సెట్ అవుతూ ఉంటుంది. సో కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేదంటే మనం తీసేసి మన చేతిలో పట్టుకొని మనం చాలా ఈజీగా సెల్ఫీస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి ఇది ప్రాపర్గా కనెక్ట్ అయ్యి వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను బ్లూటూత్ అనేది ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ షట్టర్ అని మనకు నేమ్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా మనం దాని మీద ట్యాప్ చేస్తే ఇది ఆటోమేటిక్
ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఎటువంటి పాస్వర్డ్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నేను బ్లూటూత్తో ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేస్తున్నాను. సో ఒక సెల్ఫీ స్టిక్ లాగా అయితే నాకు వర్క్ అవుతుంది. సో ఒక చేతిలో నేను ట్రైపాడ్ అనేది పట్టుకున్నాను, ఇంకో చేతిలో నేను రిమోట్ని పట్టుకొని ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఒక్క చేత్తోనే సెల్ఫీస్ దిగేటట్లు ఉంటే చాలా ఈజీగా అంటే ఫ్రంట్ సైడ్ మన ఫింగర్ దగ్గరే మన బ్లూటూత్ రిసీవర్ని కనెక్ట్ చేసేసి ఈ విధంగా సింగిల్ హ్యాండ్తో మనం గ్రూప్ సెల్ఫీస్ అనేవి దిగడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వైర్లెస్లీ ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు కింద స్టాండ్ అనేది కనెక్ట్ చేసి దూరంగా పెట్టుకొని కూడా మనం ఇమేజ్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇక ఫైనల్గా బాక్స్లో ఒక చిన్న అడాప్టర్ అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం యాక్షన్ కెమెరాని ఈ ట్రైపాడ్కి అయితే సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టాప్లో మనకు స్క్రూ ఉంటుంది, దీని బాటంలో ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా వీటిని కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్క్రూ ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేసేసి మన దగ్గర ఉండే యాక్షన్ కెమెరాని ఈ లైన్స్ ఏవైతే ఉంటాయో సో వీటి దగ్గర ప్రాపర్గా సెట్ చేసేసి మనం ఈ స్క్రూని అయితే ఫిట్ చేసేసి చాలా ఈజీగా ఒక హ్యాండీ కెమెరా లాగా, సో మీరు చూడొచ్చు ఇక్కడ యాక్షన్ కెమెరాని ఒక హ్యాండీ కెమెరా లాగా చేంజ్ చేసేసి మనం ఒకవేళ వ్లాగ్ షూట్ చేసినా కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే మీరు దూరంగా పెట్టేసి వీడియోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే కూడా మీరు ఈ రకంగా దీన్ని సెట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మీరు మొబైల్ ఫోన్, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, యాక్షన్ కెమెరాస్ని కనెక్ట్ చేసి ఒక సెల్ఫీ స్టిక్ లాగా, ఒక ట్రైపాడ్ లాగా యూస్ చేసుకోవడానికి ఈ గ్యాడ్జెట్ మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.